సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న అద్భుతమైన సందేశం. బిడ్డ, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? కాసేపు ఆగు. నీ కన్నీరు తుడిచే ఒక మహా అద్భుతమైన శుభవార్తను నీ చెవిలో చేరవేస్తాను. కాదు అనకుండా ఈ బాబా లీలలు, ఈ బాబా యొక్క మహత్యం నువ్వు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక్కసారి ఈ సాయి వాక్కు వినాల్సిందే. ఈ సాయి పలుకుల ద్వారా నీ మనసుని ఎంతగానో ప్రశాంతపరుస్తాను, ఎంతగానో ధైర్యపరుస్తాను. నేనేనని నిన్ను కాపాడుతున్నది మర్చిపోయావా? నీ కనురెప్పల వెనుక దాగి ఉన్న కన్నీటి చుక్కల అర్థం నాకు తెలుసు. ఈ వీడియో నువ్వు పూర్తి వరకు చూడు. నీ జీవిత మలుపు తిప్పే అద్భుతమైన సమాధానం ఈరోజే నీకు లభిస్తుంది. బిడ్డ, బాబా ఏది చెప్పినా అది నీ మంచి కోసమే అని నీకు తెలుసు కదా. మనసు పెట్టి ఆఖరి వరకు వినమ్మా. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి. శ్రీనివాసరాజు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం, 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు బాబా గారు మనకు అందిస్తున్న అద్భుతమైన వాక్కు ఏంటో చూద్దామండి. బాబా వాక్కుకి వచ్చేస్తే, బిడ్డ, ఈ ప్రపంచంలో అందరూ నిన్ను చూస్తున్నారు కానీ నీ అంతరంగంలో జరుగుతున్న బాధను ఎవరూ చూడట్లేదు. నీవు పైన నవ్వుతూ కనిపిస్తున్నావు కానీ లోపల నీవు పడుతున్న వేదన, నీ కంటి పాప వెనుకో దాగి ఉన్న కన్నీరు నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయమ్మా. ఎన్నాళ్ళుగానో ఒక తీరని ప్రశ్నతో, ఒక చిక్కుముడి లాంటి సమస్యతో సతమతమవుతున్నావు కదా. నీవు అనుభవిస్తున్నటువంటి ఈ నిశ్శబ్దపు పోరాటం, ఈ ఏకాంత వేదన నా దృష్టిలో పడ్డాయి. అడవిలో దారి తప్పిన చిన్న పక్షిలా నీవు దిక్కుతోచక గిలగిలాడుతున్నావు. నీ తండ్రిగా నేను నీ చెంతకు రాకుండా ఎలా ఉండగలను? నీవు చిందించిన ప్రతి కన్నీటి చుక్కకు, నీవు పడిన ప్రతి నిట్టూర్పుకు నా దగ్గర లెక్క ఉందమ్మా. ఈరోజు నీవు వెతుకుతున్న ఆ సమాధానం నీ చెంతకే నేను చేరుస్తాను. ఇక నీ మనసును ప్రశాంతంగా మాత్రమే ఉంచుకో. నీకు నేను తోడుగా ఉన్నాను బిడ్డ. ఈ అనంతమైన సృష్టిలో ఏది కారణం లేకుండా జరగదు అన్న విషయం మాత్రం నువ్వు తెలుసుకో. నీవు నేడు అనుభవిస్తున్న ఈ కష్టాలు కానీ, నీవు పొందుతున్న విమర్శలు కానీ అన్నీ నీ పూర్వజన్మ కర్మ ప్రభావం వల్ల అని గ్రహించు. అయితే నీవు నా పాదాలను ఆశ్రయించే క్షణమే నీ తలరాత మారిపోతుంది. అద్భుతంగా మార్పు మొదలైంది. విధి లిఖితం ఎంత కష్టమైనదో నా కరుణా వీక్షణతో నీపై ఉన్నప్పుడు అది నీటి మీద రాతలా మారిపోతుంది. నీవు పడుతున్న ఈ ఇబ్బందులు కేవలం నిన్ను పరీక్షించడానికే, నిన్ను భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి నేను వేసిన దివ్య ప్రణాళిక బిడ్డ. ఈ సాయి పలుకులు కాలచక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది, చెప్తూనే ఉంటాను. నీవు పడిన కష్టాలు మంచులా కరిగిపోయే శుభగడియలు ఇప్పుడు నీ గుమ్మం దగ్గరకు వచ్చాయి. నా మాట మీద నమ్మకం ఉంచమ్మా. నీ సహనానికి తగిన ప్రతిఫలం లభించే రోజు ఇదే బిడ్డ. భక్తి మార్గంలో అత్యంత కఠినంగా ఉంటుంది, ఇంకా అమూల్యమైనది కూడా ఉంటుంది. సబూరి అంటే ఓర్పు. నీవు ఎన్నో మాసులు విగిసిపోయావు, నా మీద అలిగావు, బాబా ఇంకా ఎంతకాలం అయ్యా నాకు ఈ పరీక్ష అని, నా ఓపిక నశిస్తుంది సాయి అని నన్ను నిలదీశావు కదా.
కానీ గుర్తుంచుకో, ఒక శిల్పం తయారవ్వాలంటే ఆ రాయి ఎన్నో సుత్తదెబ్బలకు మౌనంగా భరించాలి. నిన్ను కూడా నేను ఒక పరిపూర్ణమైన శక్తివంతమైన వ్యక్తిగా తీర్చిదిద్దేందుకే ఈ నిరీక్షణ నీకు ఇచ్చాను తల్లి. ఈ నిరీక్షణ వ్యర్థం కాదమ్మా. ఒక వాగ్దానం అనేది ఇస్తున్నాను. ఒక విత్తనం నాటిన వెంటనే అది వృక్షమై మధురమైన ఫలాన్ని ఇవ్వదు. దానికి తగిన సమయం కావాలి, పోషణ కావాలి, పక్వానికి రావాలి. అప్పుడే దానికి తగ్గ సమయంలో మాత్రమే పండ్లను కాసి నీ నోటిని తీపి చేస్తుంది. అర్థమైంది కదా? అదేవిధంగా నీ కన్నీరు కష్టాలు అన్నీ తట్టుకున్నప్పుడే నీకు సుఖం అనేది లభిస్తుంది. నీ కష్టానికి తగ్గ ఫలితం అనేది దక్కుతుంది. బిడ్డ, సమాధానం ఎక్కడో బయట ప్రపంచంలో, వ్యక్తుల్లో లేదా వస్తువుల్లో ఉంటుందని వెతకడం మానుకో. నేను నీ హృదయ కమలంలో జ్యోతి స్వరూపుడై కొలువై ఉన్నాను. నీ మనసును నిశ్శబ్దం చేసే ఒక్క క్షణం నా గురించి ఆలోచిస్తే నా స్వరం నీకు స్పష్టంగా వినిపిస్తుంది. నీవు అడుగుతున్న ఆ కఠినమైన ప్రశ్నలను సమాధానం నీ లోపలే ఉంది. కానీ నీవు ఆందోళన, భయం అనే తెరలతో దానిని కప్పివేశావు. ఈరోజు ఆ పొరలు పూర్తిగా తొలగిపోయి సత్య జ్యోతిలా ప్రకాశిస్తుంది. నీవు వెతుకుతున్న ఆ గమ్యం నీకు స్పష్టంగా కనిపిస్తుంది. భయపడకు. నీ ప్రతి అడుగులో నేను నీడలా, తోడులా, నీ లోపల వెతికే జ్యోతిలా నేనున్నానమ్మా. ధైర్యంగా ముందుకు సాగు. నా వైపు ఒక చిన్న అడుగు వేయి, నేను నీ వైపు 100 అడుగులు వేస్తాను. నీవు నా ద్వారకామైకి వచ్చావు కదా, ఇక్కడ ఎవ్వరూ ఖాళీ చేతులతో వెళ్ళరు తల్లి. పంపను నేను అలాగా. నీవు ఏ సమాధానం కోసమైతే, సందేశం కోసమైతే వింటున్నావో నా సంకల్పం నీవు అనుకోకుండా ఇక్కడికి రాలేదమ్మా. నేను పిలుచుకున్నాను నిన్ను. నీ మనసులో చీకటిని పారదోలుతాను. నీ భారాన్ని నాపై మోపి నిశ్చింతగా ఉండు. నువ్వు ఎప్పుడైతే నేను చేస్తున్నాను అనే భారాన్ని వదిలిపెట్టి నా బాబా నువ్వే దిక్కు అని పరిపూర్ణంగా శరణ వేడుతావో అప్పుడే అసాధ్య కార్యాలు కూడా సుసాధ్యమవుతాయి. నీ శిరస్సుపైన అభయహస్తం ఉన్నంత వరకు ఏ శక్తి నిన్ను ఏమీ చేయలేదు. నా కరుణ నీపై ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంది. మనిషి మనసు చంచలమైనది. అది ఎప్పుడూ లేనిపోని సందేహాలతో, భయంతో నిండి ఉంటుంది. నాకు ఇది సాధ్యమేనా? దైవం నన్ను నిజంగా కరుణిస్తున్నారా అని నీవు నిరంతరం మదనపడుతున్నావు. ఆ విషయం నేను స్పష్టంగా వింటున్నాను తల్లి. అందుకే వాటికి, ఆ మదనకి అన్నిటికీ సమాధానం ఇవ్వాలనే ఈరోజు ఈ సాయి పలుకుల ద్వారా నీ ముందుకొచ్చాను. సాక్షాత్ ఆ షిరిడీ నుంచే నీ ఇంటి ముందుకి వచ్చాను. ఇప్పుడు నీ కళ్ళ ముందు ఈ సందేశం ద్వారా వినగలుగుతున్నావు. ఇది సాక్షాత్ నా వాక్కమ్మ. షిరిడీ నుంచి నేను పంపించిన వాక్కు కాబట్టే నువ్వు చూడగలిగావు. గుర్తుంచుకోమ్మా, నా దృష్టిలో భేదభావాలు లేవు. నువ్వు పడే తపన, నీ అమాయకత్వం అన్నీ కూడా నేను చూస్తున్నాను. నువ్వు అనుభవించిన మానసిక క్షోభ చూశాను. నీ సందేహాలన్నీ మండుటెండ కరిగే మంచు బిందువుల్లా కరిగిపోయి స్వచ్ఛమైన, ప్రకాశవంతమైన మార్గం నీకు కనిపిస్తుంది. నన్ను నమ్ము బిడ్డ. నీ నమ్మకమే నీకు రక్షణ కవచం. నీ విజయమే నీకు పునాది. నీ మనసును నా నామస్మరణతో నింపుకో. అప్పుడు నీకు తిరుగుండదు. నీవు ఎంతో శ్రమించావు, మనస్ఫూర్తిగా ప్రయత్నం చేశావు, కానీ ఆశించిన ఫలితం రాలేదని కుంగిపోతున్నావు. కానీ గుర్తుంచుకోమ్మా, ప్రకృతిలో ఏది అకారణంగా సంభవించదు. ఏదైనా సరే సమయం రాకుండా ఏది రాదు. ఇప్పుడు నీ జీవితంలో కూడా సరైన కాలం వచ్చింది. నువ్వు వెతుకుతున్న ప్రశ్నలకు సమాధానం దొరికింది. బిడ్డ, నా మహా అద్భుతమైన నా లీలలు నీకు ఇప్పుడు కనుముందుకు రాబోతున్నాయి. నీవు అనుకోని విధంగా, నీవు ఆశించని మార్గంలో నీ మేలు జరుగుతుందమ్మా. నీ కష్టార్జితానికి, నీ నిజాయితీకి తగిన గురుదక్షిణ అనేది ఈరోజు నేను ఇస్తున్నాను. నీకు తోడుగా ఉన్నప్పుడు కాలమే నీకు దాసోహమవుతుంది. నీవు కోరుకున్నవి నీ దగ్గరకు వస్తాయి. ఓం శాంతి. నీ మనసుకు ప్రశాంతత, అలజడి లేకుండా ఉంచుకో బిడ్డ. గందరగోళం, కోపం లేదా ద్వేషం ఇవన్నీ కూడా నేనున్న చోట నివసించలేవు. సంపూర్ణంగా నన్ను నమ్ము. నువ్వు వెతుకుతున్న సమాధానం నీకు అనుభవంలోకి వచ్చేలా చేస్తాను. నువ్వు అడిగిన ప్రతి సమాధానం నేను అందిస్తాను. సిద్ధంగా ఉండు అందుకునేందుకు. నేను నీ నీడలా వెన్నంటే ఉంటాను. అశాంతిని విడిచి నీ మనసులో నా నామాన్ని స్మరిస్తూ ఉండు. అప్పుడు నీ మనసు ప్రశాంతమైన సముద్రంలో మారుతుంది. శాంతి దానంతటా అదే నీ దగ్గరకు వస్తుంది. లోకంలో నిన్ను అర్థం చేసుకోకపోయిన వారు, నిన్ను విడిచిపెట్టిన వారు కూడా, నిన్ను వదిలి వెళ్ళిన వారు కూడా నిన్ను అర్థం చేసుకొని నీ దగ్గరకు వస్తారు. ఒక స్వచ్ఛమైన ప్రేమ కోసం, ఒక సరైన సమాధానం కోసం ఎదురుచూస్తున్నావు కదా, అవి నా పాదాల చెంత భద్రంగా ఉన్నాయమ్మా. నువ్వు పడిన ప్రతి కన్నీటి చుక్కకు నేను తగిన ఫలితం ఇస్తాను. నీవు అనుభవిస్తున్న ప్రతి వేదనకు, నీ ఆధ్యాత్మిక పురోగతికి నేను మేలు కోసం చేస్తానని గ్రహించు. బంగారం అగ్నిలో కాలితేనే కదా విలువైన ఆభరణంగా మలిచేది.
ఆ కష్టాలన్నీ కూడా నీ జీవితంలో ప్రకాశవంతంగా ఇక ఆనందాలుగా వెదజల్లుతాయి. భయపడకు. నీవు ఏ దారిలో వెళ్ళాలో తెలియచేయటానికి, నిర్ణయం తీసుకోవాలో నిలబడటానికి నీ వైపు నేనుండానమ్మా. నీకు మార్గం చూపుతాను. నీవు వెతుకుతున్న ఆ పరిష్కారం ఈరోజు నీకు అందుతుంది. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, నీవు వినే ఒక మాట రూపంలో కావచ్చు, నీకు జరిగే ఒక చిన్న సంఘటన రూపంలో కావచ్చు. అది నా సందేశం అని గుర్తుంచుకో. ఆ సమాధానం స్వీకరించి నీ జీవితాన్ని ధన్యం చేసుకో బిడ్డ. నేను చూపే మార్గం నిన్ను ఎప్పుడూ ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. నీవు వెళ్ళే దారిలో ముళ్ళుంటాయి, వాటిని పూలబాటగా నేను మారుస్తాను కదా. నా కాంతి నీకు దారి చూపిస్తుంది. శ్రద్ధ, సబూరి ఇవే నా మంత్రాలు మరియు నీ జీవితానికి మూల స్తంభాలు. నీవు నా మీద ఉంచిన అచంచలమైన నమ్మకమే నీకు రక్షణ కవచం. నీవు ఎన్నాళ్ళుగానో అన్వేషిస్తున్న ఆ సమాధానం నీకు చేరినప్పుడు నీ హృదయం భక్తితో మరియు ఆనందంతో నిండిపోతుంది. నా మహిమలను చాటి చెప్పే సమయం వచ్చింది. నీవు కోరిన ఆశయం నెరవేరుతుంది. నీవు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. నువ్వు వెతుకుతున్న ఆ నిధి నీ సంకల్పంలోనే ఉంది బిడ్డ. ఈ విశ్వం నీ కోసం ఈ బాబాని పంపింది. కరిగించేలా ధైర్యంగా ఉండు. నువ్వు తెలిపెట్టిన పనిలో విజయం నీదే. నా ఆశీస్సులు నీకు తోడుంటాయి. నా కరుణ నీపై ఎల్లప్పుడూ ఉంటుంది. నీవు చేస్తున్న ప్రార్థనలు నా చెంత చేరాయి. నీవు అనుభవిస్తున్న ఈ కఠిన పరిస్థితులు ముగింపు దశకు వచ్చాయి. నీవు వెతుకుతున్న ఆ సమాధానం నీకు లభించడమే కాకుండా నువ్వు కోరుకున్న మానసిక శాంతి కూడా నీ సొంతం. నా లీలలో అర్థం చేసుకోవడం సామాన్యులకు సాధ్యం కాదు, కానీ నా భక్తులకు అవి అనుభవాలు అవుతాయి. నా ఆశీర్వాదం నీకు రక్షణగా ఉంటుంది. నీవు వెళ్ళే ప్రతి అడుగులో విజయం నా పాదాల చెంత ఉంటుంది. నీ కుటుంబంలో మళ్ళీ వెలుగులు నింపుతాను తల్లి. నిరాశ వదిలే, సంతోషంగా ఉండు. అవసరమైన భయాన్ని వదులు. భయం ఉన్న చోట భక్తి, ధైర్యం ఉండవు. నీవు ఎన్నాళ్ళుగానో ఒక సమాధానం కోసం ఎదురు చూస్తున్నావంటే నీలో ఇంకా ఎక్కడో చిన్న అపనమ్మకం లేదా సంశయం దాగి ఉంది. దాన్ని తక్షణమే తొలగించు. నీకు నా అభయం లభిస్తుంది బిడ్డ. నీవు నీ జీవిత పోరాటంలో విజేతగా నిలబడతావు. నీవు పడ్డ కష్టాలకు గాలిలో కలిసిపోయే సమయం వచ్చింది. ధైర్యంగా ముందుకు అడుగువేయి. నీ వెంట నీ బాబా ఉన్నానని నమ్ము. నీ ఒంటరివి కాదు. నీ తండ్రి నీ వెనక కొండంత అండగా ఉన్నాను. నీకు కేవలం ప్రాపంచిక సుఖాల కోసం, తాత్కాలిక లాభాల కోసం వెతకటం లేదు. నీ ఆత్మ ఒక ఉన్నతమైన సమాధానం కోసం త్వరితపిస్తుంది. నీవు చేస్తున్న ఈ అన్వేషణ నీవు తెలుసుకోవడానికి మార్గం చూపుతుంది. ఈరోజు నీకు లభించే సమాధానం కేవలం నీ సమస్యకు పరిష్కారం మాత్రమే కాదమ్మా, అది ఒక గొప్ప ప్రయాణానికి మైలురాయి. ఆ తత్వాన్ని గ్రహించు బిడ్డ. నీవు పొందే ఈ జ్ఞానం నీ జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. నీవు ఒక దివ్య చైతన్యంగా గుర్తింపు పొందుతావు. ఒక సరైన కాలం వస్తుంది బిడ్డ. విత్తనం నాటిన వెంటనే అది మరుక్షణమే ఫలితం ఇవ్వదు. దానికి నీరు పోసి, ఎండ తగిలి, ఓపికగా ఎదురు చూడాలి. నీవు కూడా ఇప్పటి వరకు ఎంతో ఓపిక పట్టావు. ఇప్పుడు కూడా ఆ ఓపికతోనే ఎదురు చూడు. సమాధానం నీ గుమ్మం దగ్గరకు వచ్చి తీరుతుందమ్మా. దేనిని కూడా భయపడకు. దానిని సాధారణంగా ఆహ్వానించు. కాలం ఇచ్చే తీర్పు ఎప్పుడూ సరైనదిగా ఉంటుంది. నా లీలలు నీ జీవితంలో ఒక కొత్త మలుపుని నింపుతాయి తల్లి. కొత్త వెలుగును కూడా నింపుతాయి. నువ్వు చేయవలసిన పని నీవు నిబద్ధతతో చేసుకుంటూ పో. ఫలితం గురించి చింతించుకో. నీవెప్పుడైతే ఫలితం మీద ఆశ వదిలి నా మీద సంపూర్ణ భారం వేస్తావో అప్పుడు నీ జీవితం అద్భుతాలు చూస్తావు. నీవు వెతుకుతున్న సమాధానం నీ కర్మలోనే దాగి ఉంది. ఈరోజు ఈ రహస్యం నీకు బోధపడుతుంది. అవును కదా. నీవు చేయవలసిన సరైన పని ఏంటో నీకు స్పష్టమవుతుంది. నీలో ఉన్న అపారమైన ప్రతిభను గుర్తించు. అది నేను ఇచ్చిన వరమే తల్లి. ఫలాపేక్ష లేని కర్మం నీకు దైవానికి దగ్గర చేస్తుందమ్మా. నీ బాధ్యతను నేను స్వీకరిస్తాను. నీవు ప్రశాంతంగా నీ పనిని కొనసాగించు బిడ్డ. తల్లి, నీకు లభించేదానికి సంతోషించు భక్త. లభించిన దాని గురించి చింతించకు. నీ వెన్నాళ్ళుగా వెతుకుతున్న సమాధానం లభించిన నా పట్ల కృతజ్ఞత కలిగి ఉండు. అహంకారాన్ని వదులు. కృతజ్ఞతతో ఉంటే నీకు మరిన్ని శుభాలు కలుగుతాయి. నా దీవెనలు అందుతాయి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు. అప్పుడే నా అనుగ్రహం నీకు స్వచ్ఛంగా, పరిపూర్ణంగా అందుతుంది. ఇక నిశ్చింతగా ఉండమ్మా. అంతా మంచే జరుగుతుంది. నీ బాబా నీతో ఉండగా నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు. నీవు వెతుకుతున్న ఆ సమాధానం నీకు ఉంది. నువ్వు ఆనందంగా జీవించే బాధ్యత నేను కల్పిస్తాను కదా. నీ బాబా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.